కాంగ్రెస్ సర్కారు రైతుల పాలిట శాపంగా మారిందన్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఈ మేరకు వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం చంద్రుతండాలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న బానోతు మైబు అనే రైతు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పి ఆర్థిక సాయం అందజేశారు. రేవంత్ సర్కారు రుణమాఫీ చేయక, రైతు భరోసా ఇవ్వక రైతుల ప్రాణాలతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు. రైతు కుటుంబం నుంచి పుట్టిన వ్యక్తి, వ్యవసాయం చేసుకొని బతికే వ్యక్తి. ఈ రామ్దాన్ తండా, చంద్రుల తండా వీళ్ళంతా కూడా ఎస్టీస్, జగన్నాథ్ తండా వీళ్ళంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడి బతికేవాళ్ళు. కానీ ఆయన 10 ఎకరాలు కూడా కౌలు తీసుకున్నాడు. ఆ కౌలు తీసుకున్న ల్యాండ్ కూడా లాస్ అయింది. రోగాలు వచ్చినాయి, రైతు బంధు వల్లే రుణమాఫీ కాలే. తన భూమిలో కూడా పెట్టి రుణం తీసుకున్నాడు, అది కూడా రాలే. అన్ని తీర్లా పత్తి అమ్మబోతే కూడా ధర లేదు, ఒడ్లు కొనటోళ్ళు లేరు. అన్ని తీర్లా అవస్థపడ్డాడు. అవస్థపడి ఆఖరికి ఈ అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకోవటం జరిగింది. ఇది ప్రభుత్వ హత్య. ప్రభుత్వం రైతు బంధిస్తే ఇబ్బంది కాకపో, రుణమాఫీ ఆశతోటి ఉన్నాడు, రుణమాఫీ కాలేదు. పత్తి కొనటం లేదు, తేమ శాతం చూసి పత్తి కొంటలేరు, ఒడ్లు కొంటలేరు, 4 రోజుల బట్టి కూడా ఒడ్లు కూడా కొంటలేరు. ఇక వీళ్ళు ప్రభుత్వం మొండిగా ఉన్నది, ఇచ్చే రైతు బంధు ఇవ్వలేదు, రుణమాఫీ చేయలేదు, ఒడ్లు కొంటలేదు, పత్తి తేమ శాతం అని రిజెక్ట్ చేస్తున్నది. తెలంగాణ రాష్ట్రం అంతా కూడా రైతులు ఆందోళన చెందుతారు. ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. పొంగులేటి గారు కానీ, తుమ్మల కానీ, రేవంత్ కానీ ఏం చేసిండ్రా మీరు రైతులకు? నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా. కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు కూడా ఇవ్వలేదు. దాదాపు 17,000 కోట్లను డైవర్ట్ చేసేటప్పుడు 2 సార్లు ఇచ్చేది. టకా టకా వ్యవసాయం నాటేయకముందే రైతు బంధు పడేది. ఒడ్లు తడి ధాన్యం కూడా కొన్నాడు, తేమ శాతం కూడా చూడలేదు. మీరు తేమ శాతం అని ఎండబెట్టి 4 రోజుల బట్టి ఇంతవరకు కాంటాలు కూడా మొదలు కాలేదు.